ప్లేస్ చూస్తే చాలా బాగుంది కదా! ఎక్కడ అనుకుంటున్నారా? మన తెలంగాణ, ఆంధ్ర బార్డర్‌లో అయితే ఈ వైజాగ్ విలేజ్ అయితే ఉంటుంది. నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామానికి అత్యంత దగ్గరలో వైజాగ్ విలేజ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. వైజాగ్ విలేజ్ అని ఎందుకంటారంటే వైజాగ్ నుంచి చాలామంది ఈ ఏరియాకు వలస వచ్చారు. సో, అందుకని ఆ వలస వచ్చినోళ్ళు ఎక్కువ మంది ఈ ఏరియాలో నివసిస్తుంటారు కాబట్టి దీన్ని వైజాగ్ విలేజ్ అంటారు. సో, మీరు వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేస్తుంటే వైజాగ్ విలేజ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. హైదరాబాద్ నుంచి జస్ట్ 120 కిలోమీటర్స్ కాబట్టి మనకు పెద్ద దూరం ఏం కాదు. అందులో ఎన్‌హెచ్ 65 రూట్ కాబట్టి అస్సలు ఫరక్ పడాల్సిన అవసరం లేదు. నైట్ టైమ్ స్టే చేయాలన్నా ఇక్కడ ప్రైవేట్ టెంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే ఫుడ్ కూడా బాగా ఫేమస్ అనమాట. మీరు బోటింగ్ చేయాలంటే బోట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈచ్ వన్ పర్సన్‌కి 100 లేకపోతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇక్కడ దాదాపు ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో 10 మెంబర్స్ దాకా చనిపోయారంట. సో, అలా ఎందుకు జరిగిందంటే ఈళ్ళు ఎక్కువగా తాగేసి లోతెంతో తెలియక వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారంట. సో, అలాగే ఈ ఏరియాలో ఒక ఆమెను కూడా చంపేసి వెళ్ళిపోయారంట. సో, మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే స్విమ్ చేయండి. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ తోటి ఈ ఏరియా మొత్తం అయితే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరేం చేస్తున్నారు అంటే ట్రావెల్ చేస్తున్నా అని చెప్పండి. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు వచ్చే మజా మామూలుగా ఉండదు. మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నప్పుడు కొంత సేవ్ చేసుకొని సింగిల్‌గా ట్రావెల్‌కి వెళ్ళండి. మస్తు అనిపిస్తది. మత్స్యకారులు ఇంత కష్టపడతారా అని నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు అనిపించింది. సో, మీరు కూడా ఈ ఏరియాకు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలంటే కొంచెం బేరమాడకుండా అయితే చేపల్ని కొనాలని కోరుకుంటున్నాను. వైజాగ్ విలేజ్‌లో మీరు బాగా ఎంజాయ్ చేసి మీకు ఒకవేళ టైం ఉంటే దేవరకొండ కోట కూడా ఒకసారి చూడండి. 30 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే దేవరకొండ కోట అయితే ఉంటుంది. దేవరకొండ కోట దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. సో, ఒకవేళ మీకు టైం ఉంటే దేవరకొండ కోటను కూడా చూడొచ్చు.